ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, కెమెరామెన్ సోదరులకు, ఫోటోగ్రాఫర్ సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర వేదికగా ఉత్తరాంధ్రలో వలసపోతున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువతీ యువకులకి ఉత్తరాంధ్రకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ముఖ్యంగా విశాఖ నగరానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. క్యాపిటల్ సిటీగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలి. టూరిజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ మహానగరం ప్రప్రథమంలో ఉండేది. ఇప్పుడు దేశంలోనే ఒక టూరిజం సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఉత్తరాంధ్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా పెట్టుబడులకి స్వర్గదామిగా ఏదైతే హార్నెస్లు ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్గా పెట్టుబడులు, పరిశ్రమలు, శంకుస్థాపన జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు కోడిగుడ్డు అమర్ లాంటి వాళ్ళు కావచ్చు, బొత్స గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరు కూడా చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఆర్సీఎల్ మింటల్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున నక్కబల్లో శంకుస్థాపన చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒక గూగుల్ సిటీగా, అంటే భారతదేశంలోనే విశాఖ నగరాన్ని గూగుల్ సిటీగా తీర్చిదిద్దే కార్యక్రమం నిన్న పెద్ద ఎత్తున 1 గిగాబైట్ డేటా సెంటర్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిన శుభతరుణంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగినటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఉద్దేశించి అది చూసి ఓర్వలేక నిన్న మాజీ మంత్రి అమర్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటర్నేషనల్ డయాస్ మీద ఏం మాట్లాడారో నేర్చుకోవాలని చెప్పి అంటాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సైతం మీ అందరూ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ సిటీగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు అన్నీ వస్తూ ఉంటే, ఒక స్టీల్ ప్లాంట్ నక్కబల్ల తీసుకొస్తే, ఒక డిఫెన్స్
లో పెట్టుబడుల్ని సుమారు 3000 ఎకరాల్లో నేవల్ క్లస్టర్ని విశాఖపట్నం శ్రీకాకుళం వరకు నేవల్ క్లస్టర్ని 3000 ఎకరాల్లో తీసుకొస్తా ఉంటే ఎందుకు మీరందరూ కూడా అవి చూసి ఓర్వలేక ఉత్తరాంధ్ర అభివృద్ధిని, ఉత్తరాంధ్రలో పెట్టుబడుల్ని ఎందుకు మీరు చూసి ఓర్వలేక మీరు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు? గూగుల్ డేటా సెంటర్ రావడం మీకు ఇష్టం లేదా? ఉత్తరాంధ్రకి పెట్టుబడి రావడం ఇష్టం లేదా? ఏంటి మీకు ఇష్టం లేదు? మీ అభ్యంతరం ఏంటి అసలు? నిన్న ఏవేవో డైలాగులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన, సబ్జెక్ట్ మానేసి.